వందనాలు తల్లి. జూను నెల 14వ తారీఖు 2025 సంవత్సరము కుటుంబ ఆశీర్వాద కూడికకు విచ్చేసిన ప్రతి బిడ్డకు వందనాలు తల్లి. వందనాలమ్మా, వందనాలు. హల్లెలూయా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనములైన మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. అంటే నీకు ఆశీర్వాదము కావాలి అనంటే, నీ కుటుంబానికి ఆశీర్వాదము కావాలంటే నేను ఏ విధముగా ఉండాలనంటే నీతిమంతులుగా ఉండాలి. నీ మట్టుకు నీవు నీతిమంతుడిగా ఉంటే సరిపోదు, నీ భర్తకు నీతిమంతుడిగా కనబడితే సరిపోదు. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నాకు మీరు నీతిమంతులుగా ఉంటే మీ తల మీదకి ఏమి వస్తుందనంటే ఆశీర్వాదము వస్తుంది. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, ఆశీర్వాదము నీకు కావాలి అనంటే మొదట నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి. మొదట నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అనంటే ఆయన వాక్యము వినాలి. విన్న దాని ప్రకారముగా నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన దాని ప్రకారంగా నువ్వేమి చేయాలంటే వెంబడించే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలని అంటే ఏ విధముగా ఉండాలి తెలుసా? ఒకటి, వినేవారిగా ఉండాలి. రెండవది, విడిచిపెట్టేవారిగా ఉండాలి. మూడవది, విడిచిపెట్టి విని వెంబడించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము చేసింది అదే. అబ్రహాము ఏది గొప్ప గొప్ప అర్పణలు మరి దేవునికి ఇవ్వలేదు, ఏదో గొప్పగా ఆయన ఏమీ కనపరుచుకోలేదు. కానీ దేవుని వాక్యము విన్నాడు, అది నీతిగా ఎంచుకున్నాడు. అబ్రహాము నీతిమంతుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అబ్రహాం ఎప్పుడైతే నీతిమంతుడిగా మారిపోయాడో ఆ దేవాతి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము రావడము ప్రారంభమైంది. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదము నీకు కావాలి అని అంటే ఆయన మార్గంలోనికి నువ్వు రావాలి. ఆయన ఆశీర్వాదము నీ మీద ఉండాలి, నీ బిడ్డల మీద ఉండాలి, లేదా నీ యొక్క ఆస్తిపాస్తుల మీద ఆ ఆశీర్వాదము ఉండాలి అనంటే మొదట నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ప్రారంభం అవుతుంది నీ జీవితంలో, నా జీవితంలో తెలుసా? ఆయన వాక్యం నువ్వు వింటూ ఉంటే ఆయన ఆశీర్వాదము ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఆయన ఆజ్ఞలు వినాలి, కట్టడలు వినాలి, ఆయన స్వరము వినాలి. బైబిల్ గ్రంథంలో ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అన్నిటిని నువ్వు వినాలి. హల్లెలూయా. వినడము ద్వారా ఆశీర్వాదింపబడతావు. నువ్వు వినడము ద్వారా ఆశీర్వాదింపబడతాం. నీలో ఆశీర్వాదము పొందుకోవాలంటే మొట్టమొదటి మెట్టు, మొట్టమొదటి స్టెప్ ఏమిటయ్యానంటే నీవు వినగలిగే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆదాము అవ్వ విన్నారు, ఆశీర్వదింపబడ్డారు. కానీ ఆజ్ఞను అతిక్రమించారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఆజ్ఞ వెంబడి నువ్వు వినగలిగినట్లయితే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నారో? ఏదో నువ్వు తోట నుంచి బయటికి నెట్టివేయబడ్డారో, రక్షణను పోగొట్టుకున్నారో, దేవునితో సహవాసము పోగొట్టుకున్నారు. దేవుడు అంటూ ఉన్నారు, ఇదివరకులాగా చెట్లు పండ్లు కోసుకొని తినడానికి వీలులేదయ్యా. నువ్వేమి చేయాలి తెలుసా? నువ్వేమి చేయాలి? చెమట ఓర్చి కష్టపడి భూమిని తవ్వి భూమిలో ఉన్న మొక్కలను నాటి నువ్వేం చేయాలి? శ్రమ పడితేనే కానీ నీ నోటిలోనికి వెళ్ళదు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామనంటే ఆజ్ఞను అతిక్రమించే వారిగా మనం ఉండకూడదు. ఆజ్ఞను వినేవారిగా మనం ఉంటే నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆశీర్వాదం మొట్టమొదటి సౌలు మహారాజు పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటి? సమూయేలు మాట వినలేదు. సమూయేలు ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే సమూయేలు వచ్చి ఆ యొక్క సౌలు మహారాజుతో మాట్లాడుతున్నాడు, నువ్వు అర్పణలు అంటూ ఉన్నావు, నువ్వు డబ్బులు అంటూ ఉన్నావు, ఇదిగో క్రొవ్విన దూడలను అర్పించాలనుకుంటూ ఉన్నావు. లేదు, అది కాదు, నీకు శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదయ్యానంటే మాట వినడమే. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశీర్వాదం నీకు కావాలి అనంటే మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినాలి. నీకొద్దు ఆశీర్వాదం అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించి నువ్వు వెళ్ళిపో. అతిక్రమించావు అనుకో, నువ్వు ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు తల్లి. ఈరోజు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎవరు నీతిమంతులయ్యా, ఎవరు ఆశీర్వదింపబడతారు, ఎవరు తల మీదకి ఆ యొక్క ఆశీర్వాదం వస్తుందంటే వినే వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. వినగలిగి ఉండాలి, వినే అనుభవములకు ఉండాలి. ఈరోజు లోకము మనుషుల మాటలు వింటూ ఉన్నాము, కానీ దేవుని మాట వినడానికి మనము చెవులు రావడం లేదు, మన హృదయాన్ని తెరవడం లేదు. లోక మనుషుల మాటలు మనం వింటూ ఉన్నాం. ఏదో డాక్టర్ మాట వింటూ ఉన్నాం, లేదా నీ అధికారి మాట వింటూ ఉన్నావు, లేదా నీ యొక్క ఆ గ్రామస్తుల మాట వింటూ ఉన్నావు, లేదా నీ పట్టణస్తుల మాట వింటూ ఉన్నావు, నీ రక్త సంబంధుల మాట వింటూ ఉన్నావు. కానీ దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ యొక్క రూతు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుందో ఒక్కసారి మనం చూద్దాం. ఎవరి మాట ఆలకించింది మొట్టమొదట చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము చదవండి తల్లి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. హల్లెలూయా. ఎంతమంది విన్నారు? 3 విన్నారు. ఆ నయోము విన్నది, ఓర్పా, రూతు కూడా విన్నారు. అంటే మొట్టమొదట వీరు ఏ అనుభవంలో కలిగి ఉన్నారు అనంటే, రూతు ఏ అనుభవంలో కలిగి ఉన్నదంటే వినే అనుభవంలో కలిగి ఉన్నది. హల్లెలూయా. అంటే వినే అనుభవంలోనికి నువ్వు వస్తే ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి వాక్యాన్ని. నీకు ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలనంటే మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యానంటే వినే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. వినే అనుభవంలో ఉన్నది ఎవరయ్యానంటే 3 వినే అనుభవంలోనూ ఉన్నారు, 3 ప్రయాణమయ్యారు. కానీ రూతు మాత్రము గొప్పగా ఆశీర్వాదము పొందుకుంది. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? వింటూ 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 చివరి వరకు వింటూనే ఉంది. హల్లెలూయా. విన్నారు 3. ఒక ఆమె వెనకకి వెళ్ళిపోయింది, ఓర్ప, ఆశీర్వదింపబడలేదు తల్లి. ఒక ఆమె మొట్టమొదట విన్నది బెత్లెహేము నగరంలోనే ఉన్నది, కానీ అక్కడ లేఖనం ఏమిటయ్యానంటే మోయాబీలతో మీరు కలవకూడదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. కాదు, నువ్వు మోయాబీలతో స్నేహము కానీ, మోయాబీలతో సంబంధము కానీ, మోయాబీల దగ్గరికి వెళ్ళడం కానీ నువ్వు చేయకూడదని ఆ యొక్క నయోమికి తెలుసు. కానీ మాటను అతిక్రమించింది. విన్నది మొదట, కుటుంబం చాలా సంతోషముగా ఉన్నది, పిల్లలు కలిగి ఉన్నారు, ఆ యొక్క భర్తను కలిగి ఉన్నది. కానీ వినడంలో లోపము. విన్నది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క మోయాబు దేశంలోనికి వెళ్ళిపోవడం వల్ల ఆమె జీవితంలో ఆశీర్వాదము ఒకటి కోల్పోతూ వస్తుంది. ఈరోజు నువ్వు ఆశీర్వాదము పొందుకునే విధముగా ఉన్నావా, ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నావా? జాగ్రత్తగా నీకు నువ్వు పరిశీలించుకోవాలి, నాకు నేను పరిశీలించుకోవాలి. నువ్వు పొందుకునే విధముగా ఉన్నావు అని అంటే దేవుని వాక్యము వింటూ ఉన్నావు. నువ్వు కోల్పోయే విధముగా నువ్వు ఉంటూ ఉన్నావు అని అంటే నువ్వు వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. ఇక్కడ ఏమీ కోల్పోయింది? మొదట భర్తని కోల్పోయింది, తర్వాత 2 పిల్లల్ని కోల్పోయింది, జీవితాన్నే కోల్పోయింది. ఈరోజు నువ్వు పిల్లలను కోల్పోతూ ఉన్నావా, నీ భర్తను కోల్పోతూ ఉన్నావా, శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావా, నీ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నావా? గల కారణము ఒకటి, ఆయన ఆశీర్వదించే దేవుడే, ఆయన దీవించే దేవుడే. కానీ నువ్వు నేను ఏమి చేస్తామనంటే వినే అనుభవంలోంచి మనము బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. బయటికి వెళ్ళిపోతే వినకుండా నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు కంచె ఉండదు, ఆయన రక్తము నీ చుట్టూ ఉండదు, నీ తల మీద ఆయన ఆశీర్వాదము ఉండదు తల్లి. ఎవరు మాట విన్నది మొట్టమొదట? రూతు అనంటే దేవుని మాట విన్నది. హల్లెలూయా. దేవుడు ఆ బెత్లెహేమును దర్శించాడని విన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడో, నువ్వు రక్షణ పొందావు, అప్పుడు మాట విన్నావు. ఇప్పుడు నువ్వు వినగలుగుతూ ఉన్నావా తల్లి? వినగలుగుతూ ఉన్నావా? నువ్వు వింటూ ఉంటే నువ్వు అడగకుండా దేవాతి దేవుడు ఆశీర్వదించే దేవుడు తల్లి. మన ఇష్టం వచ్చినట్లు మనం వింటూ ఉన్నాం, కొన్ని ఆజ్ఞలు మాత్రమే వింటూ ఉన్నాం, కష్టమైన ఆజ్ఞల నుంచి వైదొలుగుతూ ఉన్నాం. ఈరోజు రూతు ఏమి చేసిందయ్యానంటే మొట్టమొదట ఆమె ఆశీర్వదించడానికి గల కారణము, దేవాతి దేవుడు ఆ రూతును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి గల కారణం ఏమిటాయనంటే మొదట వినే అనుభవంలోనే ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదట నువ్వు ఎవరి మాట వినాలయ్యానంటే దేవుని మాట
వినాలి. రూతు ఎవరు మాట విన్నదేనంటే దేవుడు దర్శించాడు. ఆ దర్శన కాలములో నీతో మాట్లాడే సమయంలో, నీతో మాట్లాడే కాలంలో నువ్వు ఏమి చేయాలంటే వినే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఎవరు మాట విన్నది రూతు అనంటే 2వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. హల్లెలూయా. అంటే రెండవదిగా ఎవరు మాట విన్నది రూతు ఆశీర్వదింపబడడానికి గల కారణం అంటే బోయాజు మాట విన్నది. హల్లెలూయా. బోయాజు అనగా ఎవరయ్యానంటే ఆ యొక్క బెత్లెహేము నగరంలో ఆ పొలానికి సంబంధించిన యజమాని. ఆయన గొప్ప భూస్వామి. ఈరోజు నువ్వు రెండోదిగా ఎవరి మాట వినాలనంటే నీకు యజమానుడిగా నియమించిన యాజకుడు మాట వినాలి. హల్లెలూయా. యాజకురాల మాట వినాలి తల్లి. మాట మొట్టమొదటి రూతు దేవుని మాట విన్నది. రెండవదిగా బోయాజు మాట విన్నది. బోయాజు అంటూ ఉన్నాడు, నువ్వు బెత్లెహేములో విన్నావే, ఆ స్వరము విని నా దగ్గరికి వచ్చావు, నా పొలంలోనికి వచ్చావు. కాబట్టి నేను కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏమి మాట్లాడుతూ ఉన్నానయ్యానంటే నా పొలము విడిచి వెళ్ళవద్దు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా పొలము విడిచి వెళ్ళొద్దు. ఒకప్పుడు నీ యొక్క అత్త విడిచి వెళ్ళిపోయింది నా పొలాన్ని. ఒకప్పుడు అత్త బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నీ అత్త ఆశీర్వాదం నుంచి విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను అని రూతుతో మాట్లాడుతున్నాడు బోయాజు. మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, విడిచి వెళ్ళిపోతావేమో జాగ్రత్త, విడిచి వెళ్ళడానికి వీలులేదు. రెండవదిగా అంటూ ఉన్నాడు, విలిచి వెళ్ళకుండా నువ్వేమి చేయాలో తెలుసా? నిలకడగా సంఘములోనే ఉండాలి. హల్లెలూయా. నిలకడ స్థితిలో ఉండాలి. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో, నువ్వు నిలకడలేని స్థితిలో ఉన్నావేమో. ప్రార్థనలో నిలకడ ఉండాలి, వాక్యంలో నిలకడ ఉండాలి, ఆరాధన చేసిన విషయంలో నిలకడ ఉండాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్న విషయంలో, నీ విశ్వాసము నువ్వు కాపాడుకున్న విషయంలో నువ్వు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. బోయాజు రెండవ మాట మాట్లాడుతున్నాడు తలే. మూడవదిగా ఎవరు మాట విన్నది తెలుసా? సంఘస్థులు మాట విన్నది. వారి దగ్గరికి వెళ్ళి రూతు అంటుంది, ఆ పెద్ద పనివాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమిటయ్యానంటే నేను ఏరుకోవచ్చానంటే ఆ పనివాడు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని నీవు వెంబడించు. హల్లెలూయా. మూడవదిగా ఎవరు మాట వినాలి తెలుసా? సంఘము మాట వినాలి. సంఘములో పెద్దల మాట వినాలి. సంఘములో ఆత్మ పొందుకున్న బిడ్డల మాట వినాలి. నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు వారిని వెంబడించగలిగి ఉండాలి. హల్లెలూయా. యవనస్తులు మీరు వెంబడించాలి. అక్కాల మాట వెంబడించాలి. ఆత్మ పొందుకున్న బిడ్డలు ఉన్నారు, ప్రార్థనా పరులు బిడ్డలు ఉన్నారు. ఈరోజు వారిని వెంబడిస్తే దేవుడు యూత్ బిడ్డలను దేవాతి దేవుడు దీవించాడు. హల్లెలూయా. దీవించునుగాక. ఈరోజు వెంబడించాలి తలే. మొట్టమొదటి ఎవరు మాట విన్నది? రూతు అనంటే దేవుని మాట విన్నది. రెండవదిగా బోయాజు మాట విన్నది. మూడవదిగా సంఘము మాట విన్నది. ఈరోజు ఎవరి మాట వింటూ ఉన్నావు? యాజకుల మాట, దేవుని మాట, సంఘములో ఆత్మ పొందుకున్న ఆ బిడ్డల మాట వినకుండా నిష్టానుసారముగా లోకస్తుల మాటను వింటూ ఉన్నావమ్మా. ఆదాము అవ్వ ఆ జీవితమును కోల్పోవడానికి, ఆదాము అవ్వ ఆశీర్వాదము కోల్పోవడానికి ఎవడో పరాయి వాడు వచ్చాడు. ఆ పరాయి వాడు వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజమా? ఆదాము అవ్వ జీవితాన్ని కోల్పోవడానికి గల కారణము దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఈ లోక మనుషుడి మాట, సాతానుడి మాట లెక్క పెట్టింది. ఈరోజు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ ముగ్గురు మాట నువ్వు వినాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, దేవుని మాటను వినలేదు. కొంతకాలము విన్నది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇదిగో మోయాబు మనుషుల మాట వినది. మోయాబులో ఆహారము దొరుకుతుంది, మోయాబులో సమృద్ధి ఉంది, మోయాబులో ఇదిగో మా యొక్క జీవితము బాగుపడుతుంది, మోయాబులో మా యొక్క బిడ్డలకు వివాహం చేయవచ్చు అని చెప్పి ఇదిగో ఆ లోక మనుషుల మాట, ఆ శాపకరమైన మాట, ఆ లోకము ఆ యొక్క జీవితము మాట విన్నది. కానీ జీవితాన్ని కోల్పోయింది. ఈరోజు నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలనంటే ఈరోజు నువ్వు దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఆజ్ఞలు ఏ విధముగా ఉన్నాయో, ఆ యొక్క నీ యాజకుడు ఏ విధముగా బోధిస్తూ ఉన్నారు, నీ యాజకులు ఏ విధముగా బోధిస్తూ ఉన్నారు, నీ సంఘము ఏ విధంగా నిన్ను గద్దిస్తూ ఉందో, నీ సంఘము ఏ విధముగా నడిపిస్తూ ఉందో
ఆ సంఘ సభ్యుల మాటను వినాలి. హల్లెలూయా. విన్న రూతు ఎంతగానో హెచ్చింపబడింది. వినలేని నయోమి మారాగా మారిపోయింది. మారాగా మారిపోవడానికి గల కారణము వినడంలో తేడా. మాట్లాడుతుంది, నన్ను మారా అని పిలవండి, నయోమి అని పిలవద్దు. ఈరోజు ఆమె ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? అంటుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు విరోధం చేశాడు. ఈరోజు నీ పిల్లలు నీ మాట వినకపోతే, నీ భర్త మాట వినకపోతే, నువ్వు అనారోగ్యంతో బాగా బాధపడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నువ్వంటూ ఉన్నావు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచడం లేదు, దేవుడు నా బిడ్డలను సన్మైన మార్గంలో నిలబెట్టడం లేదు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, కానీ నీవు ఆయన మాట వింటూ ఉన్నావా? నీవు ఆయన మాట వింటే నీ భర్త నీ మాట వింటాడు, నీవు ఆయన మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. హల్లెలూయా. వినే అనుభవంలో ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. తల్లి మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాలమందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు చాలా వేదనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటే, నేను దీవించడానికి చూస్తూ ఉంటే వారు ఏమి చేస్తూ ఉన్నారంటే నా మాట వినడం లేదు. వారు దేవుని మాట వినడం లేదు కాబట్టి ఆకాశం వంక చూసి, క్రింద భూమి వంక చూసి ఆయన మాట్లాడుతున్నాడు, ఓ ఆకాశమా, ఓ భూమి నా మాట చెవియొగ్గు. ఈరోజు నీ భర్త నీవు మాట వినకపోతే నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా? ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తావు. ఎందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తావు అనంటే, వినవలసిన నీ భర్త నీ మాట వినడం లేదు కాబట్టి నీ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నీ బాధనంతటనే చెప్పుకుంటావు. అలాగే దేవుడు తాను చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లలు, ఆ యొక్క దేవుని ఇశ్రాయేలు పిల్లలు మాట వినడం లేదు కాబట్టి ఎవరైతే మాట వింటూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తూ ఉన్నారు. అయ్యో ఓ ఆకాశమా, అయ్యో ఒక భూమి, ఇదిగో నా మాట నువ్వు చెవియొగ్గు అని ఆయన వేదనను, ఆయన ఆక్రందనను ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. తల్లి, ఈరోజు ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదము. ఆయన మాట వినకపోతే నువ్వు ఆశీర్వాదము పొందుకోలేవు. ఆయన మాట వినకపోతే ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు, ఉన్న సంతోషమును, ఉన్న సమాధానమును, ఇదిగో ఉన్న ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఈరోజు ఎటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం? ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఆ యొక్క ఎద్దును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఎద్దు కామాందును ఎరుగును, ఆ గాడిద సొంత వాణ్ణి దొడ్డెను ఎరుగును. ఈరోజు వినడం లేదు. ఈరోజు మోగ జీవుల మాట వింటూ ఉన్నాయి. ఆ ఎద్దు ఏమి చేస్తుందో తెలుసా? తన యజమాని మాట వింటుంది. ఎక్కడికి వెళ్ళమంటే, ఎక్కడికి ఆగమంటే, ఏ విధంగా ఉండమంటే అది కూర్చోమంటే కూర్చుంటుంది, బరువు మొయ్యమంటే మోస్తుంది అని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు కూర్చోవడం చేత కావడం లేదు, ఈరోజు మోకరించడం చేత కావడం లేదు, ఈరోజు వినడం చేత కావడం లేదు. ఈరోజు రకరకాలుగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాదు అంటూ ఉన్నాడు, గాడిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గాడిద తన సొంత వాణ్ణి దొడ్డెను ఎరుగును. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు బెత్లెహేములో ఉండాలా, మోయాబులో ఉండాలా, ఈ యొక్క బలిపీఠం దగ్గర ఉండాలా, లేదా ఈ యొక్క మందసమ్మ దగ్గర ఉండాలా, ఎక్కడ ఉండాలో నీకు చేతకాక ఏమి చేస్తున్నామో తెలుసా? లోకంలో కలిసిపోతూ ఉన్నాం. లోక జనములాగా మనం ఏమి చేస్తున్నామో ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, పశువులను చూపిస్తూ ఉన్నాడు, ప్రకృతిని చూపిస్తూ ఉన్నాడు, ఆకాశాన్ని చూపిస్తూ ఉన్నాడు, భూమిని చూపిస్తూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు, నా ప్రజలకు తెలివి లేదు. ఈరోజు తెలివి గల వారు ఏమి చేస్తారో తెలుసా? ఆయన ఆజ్ఞను వింటారు, ఆయన బలిపీఠం దగ్గర ఉంటారు, మోకరిస్తారు, ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారు, ఆశీర్వాదము పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలివి తెచ్చుకో, ఈరోజు వివేచన తెచ్చుకో. ఆశీర్వాదం అని అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలి అని అంటే మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యానంటే వినగలిగే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఈరోజు మనం వింటూ ఉన్నాం. తల్లి, వింటే ఆశీర్వాదం పొందుకుంది రూతు, వినకపోతే రిక్తురాలిగా మారాగా మారిపోయింది నయోమి. తల్లి,
ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఎవరయ్యానంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకున్నవారే. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల ప్రకారముగా విన్నవారే, ఆయన ఆజ్ఞలు గైకొని గుండెల్లో పెట్టుకొని దాచుకున్నవారే నీతిమంతులు. అందుకే సామెతల గ్రంథంతో మాట్లాడుతున్న నీతిమంతుల తల మీదకి ఆయన ఆశీర్వాదము వచ్చును. ఈరోజు రూతు మీదకి ఆశీర్వాదం రావడానికి గల కారణం మొట్టమొదటి ఏమిటయ్యానంటే ఆమె మొట్టమొదట వినే అనుభవంలో ఉన్నది. హల్లెలూయా. రెండవదిగా విన్నది విడిచిపెట్టే అనుభవంలోనికి వచ్చింది. ఏమి విడిచిపెట్టింది అంటే మోయాబుని విడిచిపెట్టింది, ఆ శాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టింది, ఆ విగ్రహారాధన విడిచిపెట్టింది, ఆ విగ్రహానికి సంబంధించిన ఆ నైవేద్యములను, ఆ యొక్క ఆహారమును విడిచిపెట్టింది. హల్లెలూయా. విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందనంటే బెత్లెహేములోనికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి తల్లి, విడిచిపెట్టాలి. నువ్వు వింటూ ఉన్నావు మంచిదే, నువ్వు గ్రహిస్తూ ఉన్నావు మంచిదే. నీకు ఏది శాపకరమైనదో, ఏది పాపమో, ఏది అక్రమమో, ఏది అన్యాయమో దేవాంత దేవుడు నీకు తెలియచేసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టుకున్నవాడు ధన్యుడు తల్లి. ఒక ఆమె విన్నది వార్ప విన్నది, కొంత దూరం నడిచింది. అయ్యో దీనిని విడిచిపెట్టుకోవాలా, మోయాబుని విడిచిపెట్టుకోవాలా, ఈ శరీరాస నేత్రాస జీవపు డమ్మను విడిచిపెట్టుకోవాలని చెప్పి ఏమి చేసిందనంటే ముద్దు పెట్టుకుని వెనకకి వెళ్ళిపోయింది. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? సగము దూరం విడిచిపెట్టుకుంటూ ఉన్నాము, కొన్ని విషయాలు విడిచిపెట్టుకుంటూ ఉన్నాము, కొన్ని పాపాలు విడిచిపెట్టుకుంటూ ఉన్నాం, కొన్ని శాపాలు విడిచిపెట్టుకుంటూ ఉన్నాము. కానీ ఏదో ఒకటి మనము దాచుకుంటూ ఉన్నాం. నువ్వు ఆశీర్వాదము కోల్పోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకోవడం లే. ఇదే కదా అని సమర్థించుకుంటూ ఉన్నావు. ఈ అబద్ధమే కదా, ఈ టీవీయే కదా, ఈ త్రాగుడే కదా, ఈ వ్యభిచారమే కదా, ఈ దొంగతనమే కదా, ఈ వడ్డీ వ్యాపారమే కదా నువ్వు సరిదిద్దుకుంటూ ఉన్నావు, సరిపెట్టుకుంటూ ఉన్నావు. లేదు తల్లి, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే విన్న దాని ప్రకారంగా విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టుకుంది ఎవరయ్యానంటే రూతు సమస్తము విడిచిపెట్టుకుంది. హల్లెలూయా. విడిచిపెట్టుకున్న మనుషులు ఏ విధముగా ఉంటారో రూతును చూసి మనం నేర్చుకోవాలి. 1వ అధ్యాయము 16వ వచనము చదవండి తల్లి. విడిచిపెట్టుకుని మనం ఏమి చేయాలో. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. అక్కడనే పాతి పెట్టెదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయును గాక. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విడిచిపెట్టుకున్న వారి యొక్క ఆలోచన విధముగా ఉంటుంది. విడిచిపెట్టుకున్న వారు విశ్వాసి యొక్క ఆత్మస్థితి ఆ విధముగా ఉంటుంది. విడిచిపెట్టుకుంటే నువ్వు ఏమి చేయాలో తెలుసా? ఇక్కడ విడిచిపెట్టుకున్న రూతు మాట్లాడుతుంది, నీ జనమే నా జనము. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏమి తింటావో నేను అదే తింటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వెళ్తాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు విడిచిపెట్టుకుంటే సంఘంలోనికి వస్తావు. నీవు విడిచిపెట్టుకుంటే సంఘ విశ్వాసాలే నీ జనం అనుకుంటావు. నీవు విడిచిపెట్టుకుంటే సంఘములో ఉన్న దేవుడే నా దేవుడు అనుకుంటావు. నీవు విడిచిపెట్టుకుంటే నాకు మోయాబు అవసరం లేదు, నాకు సంఘమే, ఆ బలిపీఠమే, ఆ ప్రార్థనే, ఆ ఆరాధన నాకు ముఖ్యం అనుకుంటావు. హల్లెలూయా. రూతు అదే అంటుంది. అమ్మా ఇదిగో నువ్వు అనుకుంటూ ఉన్నావు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నావేమో, నా యొక్క అక్క వెళ్ళిపోయింది, వార్ప వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయావు అనుకుంటావేమో. లేదు, నేను వెళ్ళిపోను. నేను విడిచిపెట్టుకున్నాను కాబట్టి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వేమి తింటావో అదే తింటాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడ నివసిస్తాను. ఏ పట్టణంలో ఉంటావో ఆ పట్టణంలో ఉంటాను, ఏ ప్రదేశంలో ఉంటావో ఆ ప్రదేశంలో ఉంటాను, ఎక్కడ మరణిస్తావో అక్కడే మరణిస్తాను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం.
అంటే విడిచిపెట్టుకున్న వారి యొక్క హృదయము, విడిచిపెట్టుకున్న వారి యొక్క ఆలోచన, విడిచిపెట్టుకున్న వారి యొక్క తీర్పు ఏ విధముగా ఉంటుందో తెలుసా? దేవుడే నాకు సర్వం అని ఉంటారు. హల్లెలూయా. సంఘమేమే నాకు సర్వం. యాజకుల నోట్లోంచి వచ్చిన మాటే నాకు సర్వం, నాకు ఆజ్ఞలే నాకు సర్వం అని వారు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. విడిచిపెట్టుకున్నది రూతు మొదట ఏమి చేసింది అనంటే, మొదట విన్నది, రెండవది ఆమె విడిచిపెట్టుకుని దేనికోసము ప్రాకులు పడుతుంది, దేనికోసము ఆశిస్తుందంటే బెత్లెహేములో ఉన్న దేవుని కోసము, బెత్లెహేములో ఉన్న ఆహారము సమృద్ధి కోసము, బెత్లెహేములో ఉన్న ఆ యొక్క దేవుని దర్శనము కోసము, ఆ బెత్లెహేములో ఉన్న దేవుని మాట కోసము, బెత్లెహేములో ఉన్న ఆశీర్వాదము కోసము ఆమె ప్రాకులు పడుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు విడిచిపెట్టుకున్నావా? నిజముగా విడిచిపెట్టుకుంటే మరలా నువ్వు లోకానికి నువ్వు వెళ్ళావు. నిజముగా విడిచిపెట్టుకుంటే నువ్వు లోకాశలకు వెళ్ళావు. నిజముగా నువ్వు విడిచిపెట్టుకుంటే ఆ యొక్క అపవిత్రమైన వాటిని నువ్వు ముట్టుకోవద్దాలే. రూతు నిర్ణయం తీసుకుందే, విడిచిపెట్టుకున్నాను కాబట్టి అవి నాకొద్దు, నాకు బెత్లెహేమే కావాలి. హల్లెలూయా. 2వ అధ్యాయం చూద్దాం. అక్క బోయాజు మాట్లాడుతున్నాడు, రూతుతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తల్లి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, ఈ జనముని యొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. విడిచిపెట్టుకుంది. మొదట అత్తతో మాట్లాడింది, విడిచిపెట్టుకుని పొలములోనికి వచ్చింది. పొలములో ఉన్న బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమి విడిచిపెట్టుకున్నావో నువ్వు నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టుకున్నావు. రెండవదిగా నీ జన్మస్థానాన్ని నీవు విడిచిపెట్టుకున్నావు. అంటే ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క పరమ బోయాజు అయిన, ఆ యొక్క సంఘమునకు అధిపతి అయిన యాజకుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను అనుకుంటూ ఉన్నావు, యాజకులు ఆ విధంగా వాక్యం చెప్పి వెళ్ళిపోతారేమో అనుకుంటూ ఉన్నావు. యాజకులు నీ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు తెలుసా? ఎప్పుడు కన్నీరు కారుస్తారు తెలుసా? నిన్ను గమనిస్తూ ఉంటారు యాజకులు, నిన్ను గమనిస్తూ ఉంటారు యాజకురాలు, నిన్ను గమనిస్తూ ఉంటారు సంఘ సభ్యులు. అక్కడ మొదట ఎవరు గమనించారు? విడిచిపెట్టుకున్నది లేదే అని చెప్పి ఆ నయోమి గమనించింది. రెండవదిగా ఆ సంఘములోనికి వచ్చిన ఆ పనివారు గమనించారు. మూడవదిగా బోయాజు గమనించాడు. నీకోసము ప్రార్థన చెయ్యాలి దేవునికి అనంటే, నువ్వు ఆశీర్వాదం కోసము ప్రార్థన చేస్తూ ఉన్నావే, ఆ యొక్క యాజకుడి దగ్గరికి వచ్చి అనారోగ్యమయ్యా, ఇదిగో నాకు రకరకముల బాధలయ్యా, శ్రమలయ్యా నువ్వు అంటూ ఉన్నావే, యాజకుడు ఎప్పుడు నిజముగా ప్రార్థన చేస్తాడు తెలుసా? నీవు విడిచిపెట్టుకున్న ఆ దానిని బట్టి యాజకుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, యాజకుడు ప్రతిదీ గమనిస్తాడు తల్లి. ఈ సంఘములోనే కాదు, ప్రతి సంఘములోనూ కూడా యాజకులు దర్శన రూపములో గమనిస్తారు. హల్లెలూయా. అయ్యా ఆ బిడ్డ ఆ విధముగా ఉంది, ఏమిటయ్యా ఆమె బిడ్డ పరిస్థితి అంటే దేవాతి దేవుడు చూపించే దేవుడు. హల్లెలూయా. ఈ సంఘములో అనేక మంది కోసం దేవాతి దేవుడు యాజకులకి చూపిస్తూ ఉన్నారు. నువ్వు విడిచిపెట్టుకున్నావో లేదో యాజకులకు తెలియాలి. నువ్వు విడిచిపెట్టుకున్నావో లేదో నీ దేవునికి తెలియాలి. నువ్వు విడిచిపెట్టుకున్నావో లేదో నీ సంఘానికి తెలియాలి. హల్లెలూయా. విడిచిపెట్టుకోవడం ద్వారా బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకు ఆ మాటలు బోయాజు మాట్లాడుతున్నాడంటే, ఆమె ఏమి విడిచిపెట్టుకుంది? మొదట అనంటే తల్లి తండ్రిని విడిచిపెట్టుకుంది. 2 జన్మస్థానాన్ని విడిచిపెట్టుకుంది. ఏమిటి ఈ తల్లి తండ్రి అనంటే, యోహాను సువార్త ఒకసారి మనము చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త అది చూడండి తల్లి, 8వ అధ్యాయము 44వ వచనం.
మొదట నీ తల్లి నీ తండ్రి ఎవరు? మొదట నా తల్లి నా తండ్రి రక్షింపబడలేనప్పుడు ఎవరు ఆయన మాట్లాడుతూ ఉన్నారు? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడి యందు సత్యమే లేదు. చాలు తల్లి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీ తల్లి ఎవరయ్యానంటే అపవాది. అంటే నువ్వు పాపములో ఉన్నప్పుడు నీ తల్లి నీ తండ్రి ఎవరయ్యానంటే అపవాది. అంటే నువ్వు ఎవరిని విడవాలి అని అంటే ఇక్కడ బోయాజు అంటూ ఉన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని విడిచావు. అంటే నువ్వు మోయాబు దేశములో ఉన్న ఆ శాపకరమైనది, మోయాబు దేశములో ఉన్న ఆ పాపకరమైన క్రియలన్నిటిని నువ్వు విడిచిపెట్టావని ఆయన మాట్లాడుతున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ తల్లి తండ్రి ఎవరుగా ఉన్నారు? నీ తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండాలి. హల్లెలూయా. నీ తల్లి తండ్రి పాత తల్లి తండ్రులు వద్దు నీకు. ఆ మోయాబు దేశంలో విగ్రహారాధన నీకు ఉండకూడదు. మోయాబు దేశంలో ఆ శాపకరమైన క్రియలు నీలో ఉండకూడదు. మోయాబు దేశంలో శాపకరమైన చూపులు, ఆ శాపకరమైన మాటలు నీలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. సత్యమునే పలకాలి. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మీ తండ్రి అపవాది, ఒకప్పుడు మీ తల్లి అపవాది, వాడిలో సత్యము లేదు, వాడు నరహంతకుడు. అటువంటి క్రియలు మీలో ఉండకూడదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు గమనించారంటే బోయాజు గమనించాడు. నేను చూస్తూ ఉన్నాను రూతు, నువ్వు పొలంలోనికి వచ్చిన మొదలుకొని నేను పరీక్షిస్తూ ఉన్నాను, నేను పరిశీలిస్తూ ఉన్నాను. నువ్వు నిజముగా నీ తల్లి తండ్రిని విడిచిపెట్టావు. హల్లెలూయా. అటువంటి మోయాబు చేష్టలేమి నీలో లేవు, మోయాబు మాటలేమి నీలో లేవు, మోయాబు క్రియలేమి నీలో లేవు. నీ తల్లి తండ్రిని మొదట నీవు విడిచిపెట్టుకున్నావు. రెండవదిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీ జన్మస్థానాన్ని విడిచిపెట్టుకున్నావు. ఏంటి జన్మస్థానం అంటే? దావీదు గారు అంటూ ఉన్నారు, నిన్ను తల్లి గర్భములోనే నేను ఏ విధముగా పుట్టానంటే పాపములోనే నేను జన్మించాను, పాపములోనే నేను పుట్టాను. నా తల్లి ఏ విధముగా, నా తల్లి తండ్రులు ఏ విధముగా కన్నారు అని అంటే పాపములోనే నన్ను కన్నారు. అది నా జన్మస్థానము, పాపమే నా జన్మస్థానము. ఈరోజు వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, నీ జన్మస్థానము మారిపోయింది. హల్లెలూయా. నీ జన్మస్థానము మారిపోయింది. ఏ విధముగా తెలుసా? నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిసము తీసుకున్నావంటే నీ జన్మస్థానము మారిపోయింది. హల్లెలూయా. నీది మోయాబు కాదు, నీది లోకము కాదు, నీది శాపకరమైన జీవితము కాదు, నీది వేరే ఒక జీవితము కాదు, నీది పవిత్రమైన జీవితము. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారయ్యాతో? బోయాజు చెప్తున్నాడు రూతుతో. హల్లెలూయా. విడిచిపెట్టుకున్నావు, నీ జన్మస్థానాన్ని విడిచిపెట్టుకున్నావు, ఆ మోయాబు ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టుకున్నావు. నువ్వు ఎక్కడైతే జన్మించావో ఆ జన్మస్థానమును లెక్క చేయకుండా ఆ జన్మస్థానాన్ని విడిచి బాప్తిసము తీసుకొని బెత్లెహేము నగరంలోనికి వచ్చి నా పొలంలోనికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. ప్రతిదిన నేను చూస్తూ ఉన్నాను. ఏమి విడిచిపెట్టుకున్నావో, ఏమి విడిచిపెట్టుకోలేదో బోయాజు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వేం విడిచిపెట్టుకున్నావు? నీకు నీవు సమాధానం చెప్పుకో. నీ యొక్క తల్లి తండ్రిని శాపకరమైన అపవాది తండ్రిని విడిచిపెట్టావా? వాడి యొక్క క్రియలను విడిచిపెట్టావా? వాడి యొక్క చేష్టలను విడిచిపెట్టావా? ఇంకా నువ్వు కప్పుకొని ఉంటూ ఉన్నావేమో, ఇంకా నువ్వు సమర్థించుకుంటూ ఉన్నావేమో. ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు తల్లి. ఆశీర్వాదం నీ ధరికి రాదు, ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాదు, ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి రాదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత గట్టిగా నువ్వు అరిచినా, గోల చేసినా ఆశీర్వాదం రా. మొట్టమొదటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒకటి వినే అనుభవంలో ఉండాలి. రెండవదిగా ఏమి చేయాలి అని అంటే నువ్వు విడిచిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యొక్క నయోమి మాట్లాడుతూ ఉంది, ఇదిగో నా జనమే నువ్వు అంటూ ఉన్నావు, ఇదిగో నా సంఘమే నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను ఏది తింటాలో నువ్వు తినాలనుకుంటూ ఉన్నావు, కాబట్టి నీవు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, నేను చూపించే పొలంలోనికి వెళ్ళు. హల్లెలూయా. పొలాన్ని పరిచయం చేసింది. విడిచిపెట్టుకుంటే దేవుడు నీకు పొలాన్ని పరిచయం చేస్తాడు, విడిచిపెట్టుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని పరిచయం చేస్తాడు, విడిచిపెట్టుకుంటే దేవుడు నీకు ప్రార్థన పరిచయం చేస్తాడు, విడిచిపెట్టుకుంటే దేవుడు నీకు వాక్యాన్ని పరిచయం చేస్తాడు, విడిచిపెట్టుకుంటే పరిశుద్ధ ఆత్మ దేవుని నీకు పరిచయం చేస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టుకోకుండా ఆయన నీకు దేనిని పరిచయం చేయడు తల్లే. విడిచిపెట్టుకున్నది కాబట్టి రూతు
పొలంలోనికి వెళ్ళింది. పొలంలో ఉన్న బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టుకున్నావు, నీ తండ్రి ఏంటి, నీ తల్లిని ఏంటి, నీ జన్మస్థానాన్ని విడిచిపెట్టుకున్నావు, కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతాడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నావు, నువ్వు ఆశీర్వాదము పొందుకోవడానికి నువ్వు అర్హురాలు అని ఆ బోయాజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మనము చూద్దాం. కొలస్సీ పత్రిక 1:6 చదవండి తల్లి. కొలస్సీ పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1:6 చదవండి తల్లి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలించినట్లు ఆయన మాట్లాడుతున్నారు. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించి నాట నుండి మీలో సైతము ఫలించును, వ్యాప్తి చెందును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈయన ఏమి మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు వ్యాప్తి చెందాలన్నా, నువ్వు ఫలించాలన్నా, అభివృద్ధి పరచాలన్నా, ఆశీర్వాదము పొందుకోవాలన్నా నువ్వేమి చేయాలంటే మొదట వినాలి, రెండవదిగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. విన్న నాటి నుండి, దేవుని కృపను విన్న నాటి నుండి, దేవుని సత్యము విన్న నాటి నుండి నీలో ఏమి ఏర్పడుతుందో తెలుసా? ఫలింపు ఏర్పడుతుంది. ఆ ఫలింప చేయడం ఎంతవరకు వ్యాపిస్తుందో తెలుసా? ఆ యొక్క దేశ సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది. హల్లెలూయా. ఆ సంఘ సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది, ఆ కుటుంబాన్ని దాటి వ్యాపిస్తుంది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నేను విన్న నాటి నుండి నా గిన్నె ఏ విధముగా ఉందో తెలుసా? నిండి పొర్లుతుంది. హల్లెలూయా. ఎప్పుడు నిండి పొర్లుతుందో తెలుసా? వినే అనుభవంలో ఉండాలి, రెండవదిగా విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు రూతు కోసము పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ లేఖనములో ఒక ఉన్నతమైన స్త్రీగా పరిచయం చేయడానికి గల కారణం ఏమిటంటే, విన్న నాటి నుండి ఆమె విడిచిపెట్టుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూ ఉన్నావు, అపవిత్రమైన క్రియలుండి విడిచిపెట్టేస్తే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు, నీ ఫలాలు వ్యాప్తి చెందడము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మూడవదిగా మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏమి చేయాలంటే వెంబడించే అనుభవంలో ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నీతిమంతుల మీదకి ఆశీర్వాదము వచ్చును. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడే బిడ్డగా, ఆశీర్వదింపబడే కుటుంబంగా, ఆశీర్వదింపబడే ఒక విశ్వాసగా నువ్వు ఉండాలంటే మొదట వినే అనుభవంలో ఉండాలి, రెండవదిగా విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి, మూడవదిగా వెంబడించే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఏ అనుభవంలో నువ్వు ఆగిపోయావు? ఇంకా వినే అనుభవంలో నువ్వు ఆగిపోయావా? విడిచిపెట్టే అనుభవంలో నువ్వు ఆగిపోయావా? లేదా వెంబడించే అనుభవంలో నువ్వు కొనసాగుతున్నావా? హల్లెలూయా. ఒక మర్మం చెప్తూ ఉన్నాను. నువ్వు వెంబడించడము ప్రారంభించేవనుకో, నువ్వు ఆశీర్వాదం కోసం వెతకవసరం లేదు. నువ్వు వెంబడించడము ప్రారంభించేవనుకో, నీ ఫలాల కోసమా నువ్వు అడగవసరం లేదు. నువ్వు వెంబడించడము ప్రారంభించేవనుకో, నువ్వు దేనికోసం అడగవసరం లేదు. నీ వెనకాల అవి పరిగెట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. నువ్వేదైతే ఆశిస్తున్నావో, నువ్వేదైతే కలలు కంటూ ఉన్నావో, ఏ ఉన్నతమైన స్థానం కోసమో, ఏ ఉన్నతమైన స్థితి కోసం నువ్వు కలలు కంటూ ఉన్నావో, ప్రార్థన చేస్తున్నావో, అవన్నీ నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడయ్యా వినే అనుభవంలో ఉండాలి, ఎప్పుడయ్యా విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి, ఎప్పుడయ్యా విడిచిపెట్టిన వాడు వెంబడించే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఆ మార్గంలోనికి నువ్వు రావాలి. ఆ మార్గంలోనికి ఎవరు వచ్చారయ్యా అంటే రూతు వచ్చింది. హల్లెలూయా. వెంబడించడం ప్రారంభించింది తల్లి. మొదట ఎవరిని వెంబడించిందయ్యానంటే అక్కడ సంఘాన్నే వెంబడించింది, సంఘములోనికి వచ్చింది. సంఘములో ఉన్న యజమానులు మాట్లాడుతూ ఉన్నారు, మాతో రావద్దు, కానీ మేము పనులు కోస్తూ ఉన్నాము కాబట్టి, నీకు కొయ్యడం చేత కావడం కాబట్టి నా వెనకాల మీరు వెంబడించు. ఓ రూతు నా వెనకాల వెంబడించు. ఈ పనులను ఒకటి నువ్వు ఏరుకుంటూ నువ్వు వెంబడించు. హల్లెలూయా. అంటే నువ్వు వెంబడించడం నీకు చేత కావాలి. మొదట రూతు ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏమిటంటే మొదట సంఘాన్ని వెంబడించింది. హల్లెలూయా. ఈరోజు వెంబడిస్తూ ఉన్నావా? వేరే సంఘాన్ని వెంబడిస్తూ, దేవుని వ్యతిరేకంగా పోరాడే ఒక సంఘం
ఆ సంఘాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏంటి ఈ సంఘం? యాజకుల మీద తిరగబడ్డారు. ఎవరు? కోరాహు, దాతాను, అభిరాములు. ఆ సంఘంలోనూ ఉంటూ ఉన్నావేమో, దేవునికి వ్యతిరేకమైన సంఘంలో ఉంటూ ఉన్నావేమో, దేవుని యొక్క సంఘ బిడ్డల కోసము, విశ్వాసుల కోసము, యాజకుల కోసము, దేవుని ఆజ్ఞల కోసము వ్యతిరేకమైన సంఘంలో ఉంటూ ఉన్నామో, వారిని వెంబడిస్తూ ఉన్నామో. వారిని వెంబడించింది నయోమి రిక్తురాలైపోయింది. దేవుని సంఘాన్ని వెంబడించింది రూతు ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదం పొందుకుంది. హల్లెలూయా. వెంబడించాలి తల్లి. మొదట సంఘాన్ని వెంబడించింది. రెండవదిగా ఎవరిని వెంబడించిందో చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము చదవండి తల్లి. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకులో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. చాలు తల్లి. హల్లెలూయా. ఎక్కడో వెనకాల ఉన్నా, ఎక్కడో దూరముగా ఉన్న పనివారికి దూరంగా వెనకాల ఉన్నా ఆ యొక్క రూతును తీసుకొచ్చి బోయాజు అంటూ ఉన్నాడు, వీరి మధ్యన కూర్చో. హల్లెలూయా. నువ్వు శ్రేష్టముగా వెంబడిస్తే, నమ్మకముగా వెంబడిస్తే, విశ్వాసపూర్వకంగా సంఘాన్ని వెంబడిస్తే, విశ్వాసపూర్వకంగా ఆజ్ఞలు వెంబడిస్తే, విశ్వాసపూర్వకంగా యాజకులను వెంబడిస్తే, దేవాతి దేవుడు నిన్ను వెనకాల ఉంచే దేవుడు కాదు, సంఘములోనికి మధ్యలో నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, బోయాజు అంటూ ఉన్నాడు, నువ్వెక్కడో ఆహారం తింటూ ఉన్నావేమో, ఎక్కడో పానీయము తాగుతున్నామో, లేదు, నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చో. హల్లెలూయా. యాజకుల దగ్గర కూర్చోబెట్టే దేవుడు తల్లి, యాజకులతో సమానముగా కూర్చోబెట్టే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? వెంబడించే విధానంలో నమ్మకములో ఉన్నప్పుడు. నమ్మకముగా వెంబడిస్తుంది. ఎక్కడో దూరముగా ఉన్న వెనకాల ఉన్న రూతుని దేవాతి దేవుడు ఆ బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, వెనకాల ఉండడానికి వెళ్ళలేదు, నా దగ్గరికి రా. హల్లెలూయా. నా కుండలో ఉన్న పానీయము తాగు. ఇదిగో నేను నీకు పేలాలు అందిస్తూ ఉన్నాను, నీకు గోధుమలు అందిస్తూ ఉన్నాను, నీకు యవలు అందిస్తూ ఉన్నాను, వీటితో తిని తృప్తిపడు. హల్లెలూయా. వెంబడించే అనుభవంలో ఉండాలి తల్లి. ఈరోజు వెంబడిస్తూ ఉన్నావా? ఈరోజు ఎద్దట సంఘాలను వెంబడిస్తూ ఉన్నారు కొంతమంది, ఎద్దట యాజకులను వెంబడిస్తూ ఉన్నారు కొంతమంది. ఆత్మను పొందుకోలేని యాజకులను, వాక్యము సరిగా గ్రహించలేని, వాక్యమును సరిగా బోధించలేని అబద్ధ బోధనలను వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించాలి నిజమైన యాజకుడను. నువ్వు ఎక్కడైతే రక్షణ పొందావో, ఎక్కడైతే మేతను తింటూ ఉన్నావో, ఎక్కడైతే ఆత్మను పొందుకుంటూ ఉన్నావో, ఎక్కడైతే ఫలాలు ఫలిస్తూ ఉన్నావో, ఆ సంఘాన్ని విడిచి వెళ్ళడానికి వీలులేదు. అందుకే బోయాజు మాట్లాడుతున్నాడు, విడిచి వెళ్ళవద్దు, నిలకడగా ఉండు, నా దగ్గర నన్ను వెంబడించు, నా సంఘాన్ని వెంబడించు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తూ ఉన్నా? రూతు కోసమైనా మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నువ్వు గొప్పవారినే కానీ, కొద్దివారినే కానీ, యవనస్తులనే కానీ వెంబడించలేని కారణంగా ఆమె జీవితంలో ఏమి కలిగిందో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి తల్లి. 3వ అధ్యాయము 10వ వచనము చదవండి తల్లి. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే కాని యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన కంటే మరి ఎక్కువైనది. చాలు తల్లి. హల్లెలూయా. ఎందుకు? అక్కడ లేఖనము సెలవిస్తుంది, యెహోవా చేత నీవు దీవెనను నొందిన దానవు. నొందేసింది. హల్లెలూయా. పొందేసుకుంది. ఎప్పుడు పొందుకుంది తెలుసా? వెంబడించి అనుభవంలోనికి వచ్చినప్పుడు. యాజకులను వెంబడిస్తూ ఉన్నది కాబట్టి, ఆ సంఘాన్ని వెంబడిస్తూ ఉంది కాబట్టి, యాజకులను వెంబడిస్తుంది, ఆజ్ఞలు వెంబడిస్తుంది, ఆత్మను వెంబడిస్తుంది కాబట్టి బోయాజు మాట్లాడుతున్నాడు, నువ్వు యెహోవా చేత దీవెన నొంది ఉన్నావు. హల్లెలూయా అని మాట్లాడుతాయనంటూ ఉన్నాడు. నువ్వెందుకు దీవెన నొందావు, ఎందుకు ఆశీర్వాదం పొందుకున్నావు తెలుసా? నువ్వు కొద్దివారినే కానీ, గొప్పవారినే కానీ, యవనస్తులనే కానీ వెంబడించలేదు.
నేను చూస్తూ ఉన్నాను, నేను పరీక్షిస్తూ ఉన్నాను. నీ ప్రవర్తన ఏ విధముగా ఉందో తెలుసా? బట్ ఈ ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది. హల్లెలూయా. ఏమిటి ప్రవర్తన? వెంబడించడంలో ప్రవర్తన, ఆజ్ఞలు గై కొనడంలో ప్రవర్తన, ఆ యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకోవడంలో ఆ యొక్క ప్రవర్తన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వెంబడించడంలో నీ ప్రవర్తన మంచిగా ఉన్నదో, నీ ప్రవర్తన శ్రేష్టముగా ఉన్నదో, నీ ప్రవర్తన ఉన్నతమైన స్థానంలో ఉన్నదో, నువ్వేమి చేస్తాడు దేవాంత దేవుడు తెలుసా? నీకు చెప్పకుండానే నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు తెలియకుండానే నీ బిడ్డల ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. అక్కడ రూతుకు తెలియలేదు ఆశీర్వదింపబడిన దానమని. ఎవరికి తెలిసిందో తెలుసా? యాజకుడికి తెలిసింది. హల్లెలూయా. యాజకుడు అంటూ ఉన్నాడు, వెంబడించడంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి, వెంబడించడంలో విశ్వాసము కలిగి ఉన్నావు కాబట్టి యెహోవా చేత నీవు ఆశీర్వదింపబడిన దానవు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశీర్వాదము కావాలంటే ఈరోజు దేవుని వాక్యాన్ని వెంబడించు, దేవుని ఆత్మను వెంబడించు, యాజకులు చెప్పే ప్రతి మాటను వెంబడించు, సంఘాన్ని వెంబడించు. తల్లి, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. లోకాన్ని వెంబడిస్తూ ఉన్నావా? లోక ఆశలను వెంబడిస్తూ ఉన్నావా? ఆ లోకంలో తిరిగి అవిశ్వాసమైన ఆ యొక్క చెడ్డ తలంపులు నీకు వస్తూ ఉన్నాయి, నీకు చెబుతూ ఉన్నారు, వాటిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావేమో. మూఢ ఆచారాలను వెంబడిస్తూ ఉన్నావేమో, అన్య సాంప్రదాయాలను వెంబడిస్తూ ఉన్నావో. ఆ చెడుపు చల్లంగుల వారి దగ్గరికి వెళ్ళి ఈరోజు నీ బిడ్డల కోసమో, నీ ఆత్మీయ జీవితం కోసమో, నీ ఆరోగ్యం కోసమో ఈరోజు నువ్వు చెయ్యిలు చాపి వారిని వెంబడిస్తూ ఉన్నావేమో. తల్లే, ఈరోజు వెంబడించకూడని స్థలంలోనికి వెళ్ళి వెంబడించిన మనుషుల ఆచారములు, ఆ మోయాబు ఆచారములు వెంబడించింది. ఆశీర్వాదము కోల్పోయింది. మొదట కుటుంబంలో ఉన్న భర్తను, అధిపతిని కోల్పోయింది. రెండవదిగా కుమారుని కోల్పోయింది. మూడవదిగా చిన్న కుమారుని కోల్పోయింది. నాలుగవ తన జీవితాన్ని కోల్పోయే ముందు విన్నది తన జీవితాన్ని మార్చుకుంది. హల్లెలూయా. ఈరోజు ఎవరిని వెంబడిస్తూ ఉన్నా? విన్నది మొదట రూతు, విన్నది గ్రహించిన వెంటనే అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి సమస్తమును రెండవదిగా విడిచిపెట్టిన అక్కడ లేదు, వెంబడించడంలోనికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఈ 3 అంశాలు నీ జీవితంలో ఉంటే ఆశీర్వాదం నీ సొంతము. తల్లే, ఈరోజు నువ్వు అనుకుంటావు నాకు ఆశీర్వాదం కావాలనుకుంటావు, మంచిదే. నాకు ఆరోగ్యం కావాలనుకుంటున్నావు, మంచిదే. నా బిడ్డలు బాగుపడాలనుకుంటున్నావు, మంచిదే. నా బిడ్డలకు వివాహం కావాలనుకుంటున్నావు, మంచిదే. ఇదిగో నేను నా బిడ్డలకు ఉద్యోగం కావాలనుకుంటున్నావు, మంచిదే. ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, మంచిదే. ఆయన సొలొమోన్ గారు అంటూ ఉన్నారు, నీతిమంతుల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవడు నీతిమంతులు అంటే వినేవాడు నీతిమంతుడు, రెండవదిగా విడిచిపెట్టేవాడు నీతిమంతుడు, మూడవదిగా వెంబడించేవాడు నీతిమంతుడు. ఈరోజు రూతు ఆశీర్వదింపబడడానికి గల కారణము అన్నీ పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, తన జీవితం సర్వము పోగొట్టుకుంది. ఒక స్త్రీకి ఎప్పుడు సర్వము పోగొట్టుకుంటుంది తెలుసా? తన భర్తను కోల్పోయినప్పుడు. ఆ స్త్రీ ఆలోచించేది ఏమిటో తెలుసా? నాకు ఈ జీవితంలో ఏమీ లేదు, నాకు ఈ జీవితంలో శూన్యము, నేను అంధకారములో ఉన్నాను, నేను ఎవరికి పనికిరాను, ఈ లోకము నన్ను హేళన చేస్తుంది, ఈ లోకము నన్ను లెక్క చేయదు, ఈ లోకము నన్ను ఇదిగో ఒక విధవరాలుగా అంటుందని చెప్పి ఆ బాధ కలిగే ఆ వేళలో రూతు ఎవరి కోసము విన్నది తెలుసా? బెత్లెహేములో ఉన్న దేవుని కోసము విన్నది. తల్లి, ఈరోజు ఆ యొక్క బెత్లెహేములో ఉన్న దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు వింటూ ఉన్నావు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే వినే అనుభవంలో ఉండాలి. రూటు మొట్టమొదటి ఆశీర్వాదం పొందుకోవడానికి వినే అనుభవంలో ఉన్నది. ఆ బెత్లెహేములో ఉన్న వాక్యాన్ని విన్నది, ఆ బెత్లెహేములో దర్శనము విన్నది. రెండవదిగా విడిచిపెట్టుకున్నది. ఆ యొక్క మోయాబు జీవితాన్ని విడిచిపెట్టింది, విగ్రహార జీవితాన్ని విడిచిపెట్టింది, అన్య దేవతలను ఆరాధించడం విడిచిపెట్టింది, అపవిత్రమైన స్నేహాన్ని, అపవిత్రమైన ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. ఆ యొక్క బెత్లెహేములోనికి వచ్చింది. మూడవదిగా విడిచిపెట్టింది ఎక్కడ ఉన్నది తెలుసా? వెంబడించే అనుభవంలో ఉన్నది. ఎవరిని వెంబడిస్తుంది? మొదట దేవుని వాక్యాన్ని వెంబడిస్తుంది, రెండవదిగా బోయాజును వెంబడిస్తుంది, మూడవదిగా సంఘాన్ని వెంబడిస్తుంది. వెంబడించడం ద్వారా ఆమె జీవితం ఏమైందో తెలుసా? ఏ వివాహముల ద్వారా
ఆ యొక్క హేళన చేయబడ్డదో అదే వివాహము బోయాజు చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ నిందలైతే పొందుతుందో, ఏ అక్రమములైతే ఉన్నదో, ఏ అన్యాయములైతే ఉన్నదో, ఏ శాపకరమైన జీవితంలో ఉన్నదో ప్రతిదీ పోగొట్టుకొని దేనికోసమైతే ఎదురు చూస్తుందో ఆ పరమ బోయాజునైనా యేసయ్యను వివాహము చేసుకున్నది తల్లి. విడిపించబడింది. ఏ ఆస్తిని అయితే పోగొట్టుకున్నదో, ఎన్ని ఆస్తులు ఈమెకు వచ్చాయి తెలుసా? ఒకటి ఆ యొక్క ఎలీమెలెకు ఆ యొక్క ఆస్తినంతటిని ఎవరు పొందుకున్నారంటే రుతు పొందుకుంది. హల్లెలూయా. అంటే ఎలీమెలెకు నుంచి వచ్చిన ఆశీర్వాదం అంతా ఎవరు పొందుకున్నారంటే రుతు పొందుకున్నది. రెండవదిగా ఇంకా ఎవరి ఆశీర్వాదం పొందుకుందంటే దేవాతి దేవుని ఆశీర్వాదం పొందుకుంది. హల్లెలూయా. బోయాజు ఆస్తుపాస్తులన్నీ ఎవరిలోనికి వచ్చాయంటే రుతులోనికి వచ్చే. హల్లెలూయా. పోయిన ప్రేమను పొందుకుంది, పోయిన జీవితాన్ని పొందుకుంది, పోయిన ప్రతి దానిని పొందుకుంది. ఆఖరికి ఆమె ఎక్కడ చేర్చబడ్డదయ్యానంటే పరిశుద్ధ లేఖనములో చేర్చబడ్డది. ఎక్కడ చేర్చబడ్డదయ్యానంటే ఒక పవిత్రమైన ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదింపబడిన ఆ స్త్రీ యొక్క జీవితంలో, ఆ కుటుంబంలో ఆమె నిలబెట్టారు. తల్లి, ఈరోజు నువ్వు కోల్పోయావా? నీ జీవితాన్ని కోల్పోయావా? నీ ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఎందుకు నా జీవితం అనుకుంటూ ఉన్నావేమో, రూతుని దేవాతి దేవుడు నీ ముందు పెట్టాడు. తల్లి, ఆమె అన్నీ కోల్పోయింది, రిక్తురాలిగా ఉంది. కానీ దేవాతి దేవుడు సమస్తమునిచ్చి ఆమెను ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాము తల్లి.